సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మీకు ఒక మంచి ట్రిక్ అయితే చెప్పబోతున్నాను వాట్సాప్ సంబంధించి. అదేంటిదంటే, మనకు వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా నార్మల్గా. సో నార్మల్గా చాలా పెద్ద మెసేజెస్ ఉంటే మనము చదవలేమన్నమాట. అదే చిన్నగా వచ్చినాయి అనుకోండి, మనం ఈజీగా హాయ్, హౌ ఆర్ యూ అనేటివి చదువుతామన్నమాట. సో ఇలాంటివి కనుక వచ్చినట్టయితే మీరు చదవలేరు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాలా మట్టుకు సగమే చదివి వదిలిపెడతారనమాట. దీనివల్ల మనకు కంప్లీట్గా ఆ చాట్ ఏంటిది, ఆ మెసేజెస్ ఏంటిది అనేది ఏర్పడదన్నమాట. సో దాని గురించే మీరు ఈ విధంగా మీరు డైరెక్ట్ ప్రెస్ చేస్తే మీకు దానిపైన అది డైరెక్ట్ వాట్సాపే మనకు స్పీకరే చెప్తుందన్నమాట ఆ చాట్ ఏముందో. జస్ట్ మీరు లిజన్ చేస్తే అయిపోతుందన్నమాట. సో అది ఏ విధంగా చేసుకోవాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇప్పటి నుంచి అయితే కంప్లీట్గా వినండి. సో ఆ సెట్టింగ్ ఏంటిది, ఆ సెట్టింగ్ ఎలా వర్క్ అవుతుందని చెప్పబోతున్నాను. ముందుగా దాని గురించి మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనము మొబైల్లో ఉండే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఆ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగానైతే కిందికి స్క్రోల్ చేయండి. లేకపోతే ఇక్కడ పైన సెర్చ్ బార్లో ఏం సెర్చ్ చేస్తారంటే అసెసిబిలిటీ అని సెర్చ్ చేయండి. సో మీకు స్పెల్లింగ్ రాకపోయినా సైడ్లో ఇచ్చాను కదా, సో దాన్ని బట్టి మీరు అక్కడ టైప్ చేయండి అదే స్పెల్లింగ్ని. సో ఫస్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఇట్లా ఈ విధంగా ఆప్షన్స్ అయితే షో అవుతాయి అన్నమాట పైన. సో మీరు విజన్లో కనుక వచ్చేసినట్టయితే ఇట్లా ఇక్కడ సెలెక్ట్ టు స్పీక్ అని ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ పైన ఫస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, సెలెక్ట్ టు స్పీక్ అని ఉంటుంది. సో దాన్ని అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి మీరు. సో దాని గురించి సంబంధించిన పర్మిషన్స్ అనేవి ఇచ్చేసేయాలన్నమాట. ఒకటే పర్మిషన్ ఉంటుంది, అది ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ పని అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు సో మీరు కింద గమనించినట్టయితే మీ మొబైల్లో రీసెంట్ యాప్స్, హోము, బ్యాక్ బటన్తో పాటు ఇంకోటి అయితే యాడ్ అయింది చూడవచ్చు మీరు. ఇప్పుడు మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి మనం వాట్సాప్ మెసేజ్ అనేది చదవచ్చు అనమాట. అంటే ఫోన్ ద్వారా వినిపించుకోవచ్చు అనమాట. సో అది ఎలా వినబడుతుంది అనేది మీకు ఇప్పుడు ఈ విధంగానైతే చెప్తాను. సో ముందుగా దీని మీద ట్యాప్ చేస్తే ఈ రకంగా కనబడుతుంది. సో మనం ముందుగానైతే ఇప్పుడు ఫస్ట్ అయితే వాట్సాప్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ ట్రిక్ వర్క్ కావాలంటే వాట్సాప్ అన్నా, లేకపోతే మీకు ఏదన్నా చాట్ అన్నా పెద్దది క్రోమ్లో ఉంటుంది కదా, ఆ విధంగా ఆర్టికల్ చదవాలన్నా సో మీరు ఈ విధంగానైతే ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సో దానికంటే ముందు మీరు చూడొచ్చు, మనకు వాల్యూమ్ బటన్లో కూడా ఆప్షన్ అనేది షో అవుతుందన్నమాట. దాని సపరేట్ ఉంటుంది అన్నమాట. సో నేను ఇప్పుడు వాట్సాప్ చాట్లోకి అయితే వచ్చేసిన గైస్. సో ఇది మనకి ఇప్పుడు వర్క్ కావాలంటే ఏం చేయాలంటే, ముందుగానైతే మనం దాని మీదనైతే ప్రెస్ చేసుకోవాలి. మనకి ఏవైతే ఎక్స్ట్రా బటన్ ఉంది కింద హ్యూమన్ సింబల్ మీద వచ్చి మీకు ఈ విధంగానైతే కనబడుతుంది అనమాట. సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏదైతే టెక్స్ట్ కావాలి, లేకపోతే ఏదైతే మెసేజ్ కావాలని దాని మీద హోల్డ్ చేస్తే సరిపోతుంది మీరు. సో మీరు ఈ విధంగా దానికి ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, దాని మీద హోల్డ్ చేయండి అంతే. సో ఈ విధంగానైతే సౌండ్ అనేది ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు చూడొచ్చు, నేను మ్యూట్లో పెట్టినా కాబట్టి మీకు వినబడుతుంది. సో నేను మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చింది కదా, సో అదే విధంగా మనకు ప్లే అయితే జరుగుతుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు ఆ చాట్ ఏంటిదని డైరెక్ట్ లిజనే చేయవచ్చు మీరు. సో దాన్ని చదవాల్సిన అవసరం లేదు, మీ కళ్ళకైతే పని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి జస్ట్ మీరు అక్కడ హోల్డ్ చేసి పెట్టుకొని ఇక్కడ ప్లే బటన్ వస్తే అయిపోయి మీకు ఆ విధంగానైతే డైరెక్ట్ అదే వాట్సాప్ అనేది చదివి వినిపిస్తుంది అనమాట. సో మీకు ఈ ట్రిక్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం డైలీ ఇలాంటి వీడియోస్, కొత్త కొత్త ట్రిక్స్ తీసుకొస్తాం కాబట్టి మీరు ఎప్పటికీ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగానైతే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఈ ట్రిక్ అనేది చాలా సమయంలో మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఏ విధంగా అంటే, మనకు కామన్గా ఇప్పుడు న్యూస్ చదివినా, లేకపోతే మీరు గూగుల్ క్రోమ్లో ఏదైనా సెర్చ్ చేస్తే పెద్దగా టాపిక్ వస్తుంది చూడండి. అది ఏ విధంగానంటే మనకు స్టోరీస్ కానీ, లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద ఆర్టికల్స్ కానీ, అది మనం చదవలేకపోతాం కదా, అవి మొత్తం పెద్ద ఉంటాయి కాబట్టి మనం అవి తొందరగా చదవలేకపోతాం. సో అదే మీరు ఇది ఆప్షన్ని ప్రెస్ చేసుకున్నారనుకోండి, జస్ట్ హోల్డ్ చేస్తే చాలు, అది మొత్తం మీకు డైరెక్ట్ చెప్పే స్టోరీ లెక్క అదే చెప్తుంది అనమాట. సో ఆ విధంగా మీకు ఈజీగానైతే అర్థమవుతుంది గైస్. సో ఇది ఇలాంటి వీడియో. బాయ్ బాయ్.